జ్ఞాత ఆవాసు ఈ బుడుతడు వేదాంగ సర్వ విద్యా పారంగతుడు కావలే. క్షత్ర విద్యామండిత ప్రకాండుడు కావలే. రాజనీతిజ్ఞత నేర్పు మీరవలే. అకుంఠిత దేశభక్తుడై శోభించవలే. ఈ విభజిత భారతదేశ సమైక్య నిర్మాణ దీక్షాదక్షుడు కావలే. నీవే గురుపీఠమును అలంకరించి సర్వ విజ్ఞాన వేద విద్యా ప్రబోధినివి కావలే. ధన్యోస్తి పుణ్యమూర్తి. ఆదేశం శిరస వహిస్తాను. శుభం భూయా. ఓం ఓం నమః నమః. అమ్మా లేవో వీరా లే. నన్ను కన్న తండ్రి చిరంజీవ. బాబు ప్రియదర్శన, నాయనా అశోక ఏడి తండ్రి ప్రియదర్శన ఏడా అగుపించవేమయ్యా. ఏమిటి ఆవేశం? చేతులకు అరదండాలేమిటి? కన్నుల్లో ఆ జేవురి జీరలేమిటి? ఏం జరిగింది చెప్పు తండ్రి. జన్మదాత, ఇన్నాళ్ళ ఈ చాటు చీకటి చెరను భరించలేక నాకుగా నేను విధించుకున్న శృంఖల ఇది. స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం పెంపరలాడుతున్న నా అంతరంగ ఆరాటమే ఈ బంధ విచ్ఛేదం. నా మాతృదేవత భాష్యలోకం రారమ్మని పిలుస్తున్నది. వెలుపలి వెలుగు పదే పదే ఆహ్వానిస్తున్నది. విద్య విజ్ఞానం నేర్పావు, మానవత్వం నింపావు, దేశభక్తి రంగరించావు. మరెందుకు తల్లి బయట ప్రపంచంలోకి వెళ్ళనీయకుండా అడుగడుగునా అడ్డుతున్నావు? తండ్రి, కుతంత్రాలతో కుళ్ళిన అంతఃపురం ఆశ్చర్యానికి కార్పణ్యంతో మరుగుతున్న నీ అర్థ సోదరుల అకృత్యాలకు నిన్ను ఎరచేయలేను. వారితో ఆనాటి నీ ఒంటరి పోరాటంలో నెత్తురు గుట్టుగా మారిన నిన్ను తలుచుకుంటేనే ఈనాటికి నా మాతృ హృదయం జలధరిస్తుంది తండ్రి. అదే కాదు పూజిత, సాటి కులకాంతమని గౌరవించక, అంతఃపుర మర్యాద పాటించక, మగధ మహాసామ్రాజ్య సింహాసనాధిష్టాత దేవేరివని అభిమానించక, ఆనాడు నీ సవతులు దాసీ అని నీ తలమొట్టిన చైదం నా ఎదలో నిప్పుకొండై రగులుతూనే ఉంది. అగ్రజులమన్న అధికార మదంతో ఈర్ష్యాసూయ దగ్ధులైన నా దాయాదులు నాపై రూపిన ఒక్కొక్క రాయిని నా గుండెపై లోహ కవచంగా పెంచాను. నా ఒంటి నుండి రాలిన ఒక్కొక్క నెత్తుటి బొట్టు వారి పాలిట ఒక్కొక్క చావు పెట్టు తల్లి. కాలం కలిసి వచ్చేంత వరకు నీకు అజ్ఞాతం తప్పదు. అదిగో ఆ కాలమే ఇప్పుడు కలిసి వస్తానంటున్నది. నన్ను ముందుకు దూసుకుపదమంటున్నది. నా జీవిత పథగామివై కర్తవ్యం ప్రబోధించి నన్ను పెంచింది ఈ నేలమాడిగ మాటున మనటానికి కాదుగా మాత. అతిలోక సూర్యునిగా, అరివీర భయంకరునిగా తీర్చిదిద్దింది ఈ చీకటి గుహంతరంలో చచ్చు జీవితం గడపడానికి కాదుగా జనని. చితికి చిత్రుపడవుతున్న ఈ భరతఖండాన్ని ఏకం చేయడమే నా జీవిత ధ్యేయమని ఉద్బోధించావే. అవును ప్రియదర్శన, అన్నాను. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. భావి మగధ మహాసామ్రాజ్య అధినేతగా, సమైక్య సామ్రాజ్య స్థాపకునిగా, సుక్షత్రియ లక్షణ లక్షుతునిగా, ప్రతి వీరమాత నిన్ను చూసి సగర్వంతో మురిసే రోజు. ఆ రోజే నా రోజు, అదే నేను కోరుకునే రోజు. కానీ అదిగో మళ్ళీ కానీ ఆ మాటలతో నన్నింతకాలం కట్టివేశావు. ఇకనైనా అనుగ్రహం. ఏమని అనుజ్ఞయిపను? అడుగడుగున అవమానాలతో, దాసి దాసి అన్న కారు కూతలతో. అమ్మా ఆపు తల్లి, ఇక వినలేను. నిన్ను దాసి దాసి అని కూసిన ఆ కాలనాగుల నాల్కను వేయి చీలికలు చేస్తాను. నిన్ను పరిహసించిన ఆ ప్రహ్లాదుల రుధిరంతో నీ పవిత్ర పాదాలను అభిషేకిస్తాను.
నా దేవత తండ్రి వద్దు. ఇప్పటికే భర్త తిరస్కార క్షుభితమైన నా ఎడదను పుత్ర వియోగ భారంతో ముక్కలు చెయ్యకు తండ్రి. లేదమ్మా, నరంలో వేడి రక్తం కలివేస్తున్నది. అణువున పౌరుషాగ్ని కలకలలాడుతున్నది. కసి పగదీర్చమంటున్నది. నా నిశాత కనకచారణ చాతుర్యం నన్ను ఆవేశపరుస్తున్నది. నా మగటిమి మత్సరగ్రస్తులైన 100 దాయాదుల పీచమరచి మగధ రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోమంటున్నది. అవును పోవని రాసబట్టిగా పుట్టిన నాకెందుకీ కఠిన కర్కశ పాషాణ భిత్తికావాసము. మంత్రి సామంత పురోహిత దాసదాసీజన పరివేక్షిత మహామగధ సామ్రాజ్య సింహాసనారూఢమేడ ఈ నీరవ నిర్జన నిశ్శబ్ద నిశీతిని శయనమేడ ఏడ ఏడ ఏడ. ఏమిటి తల్లి ఈ పరీక్ష? పలుకమే. ఏమని పలుకను? ఇది జీవన్ మరణ సమస్య. ఏమని చెప్పను? పగపట్టిన కోడి నాగుల బిడ్డడు బాహ్య ప్రపంచంలోకి అడుగిడాలని అనుజ్ఞ వేడుతున్నాడు. ఎలా నిలువరించగలను? ఏదైనా ఆపద వాటిల్లితే అయ్యో ఎలా భరించగలను? సవతుల ఈర్ష్యకు దాయాదుల మత్సరానికి ఎలా బలి చేయగలను? మహాభాగా అనుగ్రహించు, కర్తవ్యం ఆదేశించు. ధర్మ క్షాత్ర ధర్మాలను పిరికి దానిలా పలవరిస్తున్నావా? పుణ్యమూర్తి, అవలను ఈ జీవిత మదనానికి తట్టుకోలేను. ధర్మ, నేను ఆదేశించిన రీతిలో అశోకుని పెంచిన లోహఖండములను సైతము పిండి చేయగల బాహుబలోద్దండుడైన నీ బిడ్డడి పరాక్రమానికి తగిన పరీక్షా సమయం ఆసన్నమైనది. ఆకలిగొన్న అశోక సింహం శాత్రవ కుంభి కుంభస్థలాన్ని ఛేదించి ఈ మగధ మహాసామ్రాజ్య సింహాసనాపాద పీఠిపై కాలునే సమయం చేరువలో ఉన్నది. నా అసంపూర్ణ ధర్మరక్ష మహాక్రతు పరిపూర్ణం కానున్నది. నేను ఉపక్రమించిన ఐక్య సామ్రాజ్య నిర్మాణ మహామహోద్యమానికి అశోకుడే సారథ్యము వహించవలే. విశిష్ట సంస్కృతుల కాళవాళమై ఉత్కృష్ట కళాత్మక రీతులకు కాణాచి అయిన ఈ సువిశాల సుందర భరతఖండాన్ని ఒకే ఏలుబడి కింద తీగల దిట్ట అశోకు ఈ సమస్త దేశాన్ని ధర్మచక్ర పరిభ్రమణంతో ముందుకు నడిపించగల ఏకైక సమ్రాట్ అశోక్. ఇంతదనుక ప్రళయకాల జీమూత పటల సంకాశమానమై ప్రతీకార ఘూర్ణితమై లోలోన రగులుతున్న చండాశోక అగ్నిపర్వతం పెళ పెళ చటలతో వికలై అచ్చు దగ్గర గర్భాంతరానల జ్వాలాకీలలతో ఛత్రవాటవిని దగ్ధం చేయు క్షణం ఈ క్షణం. నాయనా, ప్రియదర్శన! చంద్రగుప్త సామ్రాట్టులేలిన పొత్తుగడ్డ చేవదొచ్చిందా? దండనాథులున్నారు, సామంతులున్నారు, వీరపుత్రులు 100 కొదమ సింగాన్ని జూలుబట్టి అదమాయించగల జగజ్జట్టీలు మరెందరో ఉన్నారు. ఒక్క సామంత మాళ్వ దుండగుడు రుద్రదేవుని పీచమడిచే పోటు వీరుడే కరువైనాడా? మౌర్య యశోలక్ష్మిని రక్షించగల దక్షుడే లేడా? లేడా? ఒక్కడూ లేడా? ఉన్నాను. ఆగంత కూడా ఎవరు నీవు? నిశ్చేజమవుతున్న మగధ మగటిమిని నిలబెట్టగల దిట్టను, నిర్వీర్యమవుతున్న మౌర్య శౌర్యాన్ని పరిపుష్టం చేయగల పోటరిని. వాచాలతో మా కాదు, వాస్తవం. అధికార బధిరులైన మీకు వాస్తవాలు వినపడం. వంధ్యమాగధ బృంద పరివేష్టితులై భోగాంధులైన మీకు
కంటి ముందు సత్యాలే కనపడవు. ఇంటిలోని అరాచకాన్ని అణచలేని అసమర్థ ప్రభువులు రాజ్య రక్షణ భారం వహించడం వంచన, ఆత్మద్రోహం, ప్రభుధిక్కారం. ఆహా! ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే